మేడం నమస్తే. ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనం, ఈసీలో దొంగలు పడ్డారు. ఎలా చూడాలంటారు మేడం అసలు ఈ పరిస్థితిని? ముఖ్యంగా ఈసీలో దొంగలు పడ్డారు అంటే దొంగ దేనికి వస్తాడు? దోచుకోవడానికి. ఏం దోచుకుంటాడు? డబ్బు, బంగారం. ఒక వ్యక్తి తన విలువైన మేధా సంపత్తిని ఏ ఒక్కరూ దొంగలించలేరు అని ఒక బలమైన ధీమా ఉంటుందండి. అదే రకంగా ఎలక్షన్ కార్యాలయంలో కూడా దొంగలు పడ్డారు. ఎలా, ఏ రూపంలో? మారువేషంలో. అంటే సపోజ్ గతంలో ఒక చీరల దుకాణంలో దొంగలు పడే ఆడవాళ్ళు చీరలు కొనడానికి వచ్చి దొంగతనం చేసేసి వెళ్ళిపోవడం దృశ్యం మనం చూసాం. కానీ దొంగలే చీరలు అమ్మేవాళ్ళలాగా ఉండి, ఏది చీరలు అమ్మే వృత్తిలో చేరి రాత్రికి రాత్రే సర్దేశారా చీరలు మొత్తం అనే స్థాయిలో ఈ ఎలక్షన్ కార్యాలయంలో పడిన దొంగలు ఏదో కస్టమర్ లాగా వచ్చి డేటా చోరీ చేయలేదండి. ఆఫీస్ స్టాఫ్ లాగా అడ్మిట్ అయ్యారు. ఎవరమ్మా వీళ్ళని అపాయింట్ చేసినటువంటి అధికారులు అంటే, నిన్న మొన్న మనం చూడలే, చిత్తూరులో, తిరుపతిలో అనుకుంటా, మున్సిపల్ కమిషనర్ గిరీష్ గారు. ఆయన ఏమయ్యారండి? మున్సిపల్ కమిషనర్గా ఉన్న వ్యక్తి ఒకేసారి షార్ట్ కట్ మెథడ్ లాగా రాయచోట్లో కలెక్టర్ స్థాయికి వచ్చేసాడు. అంటే ఒక వ్యక్తి ఎస్ఐ నుంచి సిఐ అవడానికి పాపం చాలా లాంగ్ రన్ చేయాలి. చేసి ఎప్పటికో 10 ఏళ్ళు 15 ఏళ్ళు సర్వీస్ అయితే ప్రమోషన్ వస్తుంది. కానీ ఇలాంటివి చేస్తే షార్ట్ కట్ ప్రమోషన్. ఇదంతా మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనేనండి. మొన్న కోడికత్తి ఘటన జరిగినప్పుడు ఏదైతే బొత్స గారి మేనల్లుడు అప్పటికప్పుడు ఒక ఏదో హోదాకు వచ్చేసినాడు కదా, అది కత్తి అందించినోడు. కత్తి అందించే జానకి అన్న కృష్ణరాజు అక్కడే ఉన్నారు, కానీ పాపం ఇతను మాత్రం ఒక హోదాకి వెళ్ళాడు. ఇప్పుడు ఇంకా ప్రమోషన్ అండి. ఎంపీ కోటాలో అతనే ఉన్నాడట. రేస్ కుర్రలాగా. సుబ్రహ్మణ్యం చెప్పిన అనంతబాబు ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యేకి ప్రమోషన్ వచ్చేసిందట. సో ఇట్లాంటి కథనాలు వింటుంటే ఈ ఎలక్షన్ కార్యాలయంలో పడిన దొంగలు, వీళ్ళని అపాయింట్ చేసినటువంటి వ్యక్తులు వీటినే అనుకుంటా క్విట్ ప్రోకో అంటారు ఏదో కదా, క్విట్ ప్రోకో అంటే లబ్ధి పొందడం. నేను మీకు ఇది చేస్తాను, తద్వారా మీరు నాకు అది చేయండి. నేను మీకు డేటా అందిస్తాను. మీ 2 స్టాఫ్ని అపాయింట్మెంట్ చేసుకొని లోపలికి తీసుకొని డేటా మొత్తం వాళ్ళ ద్వారా బయటికి పంపించేసి మీకు అందుబాటులో, అంటే ఈ మెయిల్ నుంచి మీ మెయిల్కి పంపించేస్తాను. ఈ మెయిల్లో ఇక్కడ కూర్చోవాలి అంటే అపాయింట్ చేసేవాడిని నేను ఈ పోస్టులు అపాయింట్ చేస్తాను, నాకు ప్రమోషన్ లిస్టులో ఇప్పటిదాకా రాదండి, మీరు తలుచుకుంటే ఇప్పుడైనా వస్తుందండి. నాకు అర్థమైందండి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో గొడ్డలితో నరకబడ్డ వ్యక్తిని చూసినటువంటి సిఐ శంకరయ్య గారు ఇది గొడ్డలిపోటు కాదు గుండెపోటు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు గారి ప్రభుత్వంలో సస్పెండ్ అయ్యాడు. ఎందుకంటే తప్పు చేసిన వ్యక్తిని నిరభ్యంతరంగా సస్పెండ్ చేస్తారు, అది ప్రత్యర్థి అయినా ఇంకొకరైనా తన అభ్యర్థి అయినా. కానీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చారండి. మరి ఏంటో వాళ్ళ క్వాలిఫికేషన్? చెప్పింది వినడమా, చెక్కు చేతల్లో ఉండమా, చెప్పు కింద తేలిలాగా పడి ఉండడమా? మరైతే మనకు తెలియదు. సో ఈసీ కార్యాలయంలో పడిన దొంగలండి 2021 సంబంధించిన ఏదో సంవత్సరాలకు సంబంధించిన ఒక 2 సంవత్సరాలండి ఒక డేటా మొత్తం చోరీ చేశారంట. ఆ ఇయర్లో వ్యతిరేక ఓటు ఎంత వచ్చింది, ఆ ఇయర్లో అమరావతి ఉద్యమం వల్ల ఎవరెవరు ఎటు మారిపోయారు, తనకు ఫేవర్గా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులు వ్యతిరేకత అయిపోయారు. ఈ వ్యతిరేకులు మనకొద్దు, వీళ్ళు మళ్ళీ మనల్ని వీళ్ళని మన వైపు తిప్పుకోలేము. సో ఆ ఓట్లన్నీ గల్లంతైపోవాలి. మొన్న ఒక రోజు అండి రాష్ట్ర రాజధానిలో రోడ్ల మీద దొంగతనాలు చూస్తే, మీరు చూసారు, నేను చూసాను, కానీ రోడ్లే దొంగతనం జరగడం చూసారా? మా రాజధానికి రండి, 70mm సినిమా చూపించేస్తారు. రోడ్లు కూడా మిషన్తో తవ్వుకొని రోడ్లు కూడా ఎత్తుపోయారండి. ఇక్కడ రోడ్డు ఉండాలి కదా, ఇదేంటిది ఇలా ఉంది అంటే రాత్రి రోడ్లు ఎత్తుపోయారండి. రోడ్ల ఓరి దరిద్రులారా, ఎవడైనా గుడిని తిన్నాడా, గుడిని మింగాడా అంటే కాదట, వీడు గుడిలో లింగాన్నే మింగేస్తారట. అంతటి నీచులు ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో, ఎక్స్పెషల్గా ఎన్నికల విభాగంలో ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థాయికి వెళ్ళిపోతుంటే వీళ్ళని ఎక్కించిన మనమేమవుతాం? ఈరోజు 2-3 అభ్యర్థుల్ని ఐపాక్ సర్వే టీం వాళ్ళని ఎలక్షన్ కమిషనర్ కార్యాలయంలో అపాయింట్ చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ అవని, కలెక్టర్ అవని, వీళ్ళందరూ సస్పెండ్ అయిపోతారు. ఇప్పుడు ఒక తప్పుడు వ్యక్తిని ఆ పోస్టులో కూర్చోబెట్టి మన డేటా మొత్తం చోరీ చేయడానికి కారణమైన ఈ కలెక్టర్లు మనం శిక్షిస్తున్నామే, మరి ఒక తప్పు చేసే వ్యక్తులను ఎమ్మెల్యేలాగా అభ్యర్థులుగా గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెట్టిన మన రాష్ట్ర ప్రజల్ని మనల్ని ఏం చేయాలండి? అంటే వాళ్ళకంటే శిక్షలు ఉన్నాయి, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి. మనం విలువైన ఓటుతో ఒక ముద్దాయిని, ఒక అరాచకుడిని, ఒక అవినీతి పరుణ్ణి, ఒక మర్డర్ చేసిన వ్యక్తిని, ఒక మర్డర్ కారణమైన వ్యక్తిని అసెంబ్లీలో కూర్చోబెడుతున్న రాష్ట్ర ప్రజలకి మనకు విజ్ఞత ఉండాలి కదండి. ఓటు అంటే
సైన్స్ పరిభాషణలో ఓటు అంటే ఆక్సిజన్, గాలి. మనం బ్రతకడానికి ఆయువు పట్టు ఓటు, ఆక్సిజన్. మరి మనం బ్రతికి ఉన్నాము, స్వతంత్రంగా ఉన్నాము అంటే దానికి కారణం ఓటు. ఈ ఓటు ఆ ఓటు రెండు ఈక్వలేనండి. బతకడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ఓటు కూడా అంతే అవసరం. ఆ విలువైన ఓటుని ఈరోజు తప్పు చేసిన కలెక్టర్ని, కమిషనర్ని జైల్లో పెట్టగలుగుతున్నాం, కానీ ఇటువంటి వ్యక్తుల్ని, అభ్యర్థుల్ని గెలిపించినటువంటి మనబోటి వాళ్ళకి మనమే శిక్ష వేసుకొని జరగబోవు ఎలక్షన్స్లో మనం పరిహారం చేసుకోవచ్చు. కానీ ఐపాక్ సర్వే టీం వాళ్ళని ఎంపిక చేయడం కానీ, ఈ ఊళ్ళో సుబ్బయ్య తీసి అనే వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయం సిబ్బందితో ఎలక్షన్ పనిచేయించాలని కానీ మీరు గమనిస్తే ముఖ్యమంత్రి 151 భారీ మెజారిటీతో వస్తే ప్రశాంతంగా ఆ పొజిషన్ ఎంజాయ్ చేయకుండా ఎలక్షన్ కమిషనర్ని ఎందుకు విధుల్లోంచి తీస్తాడు? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అని మా బోటి వాళ్ళని కోర్టులో అడిగేది ఇదేనండి. ఎందుకని ఎలక్షన్ కమిషనర్ మీదే ఎందుకంత పగ? లేదండి, ఇలా దొంగ ఓట్లు, చేరికలు, తీరికలు ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి సంబంధిత వాళ్ళు ఉంటేనే ఇవి బయటికి రాకుండా ఉంటాయి. సో అప్పుడున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ గారు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. అతన్ని మార్పించి కరోనా టైంలో అంబులెన్స్ సహాయం ద్వారా చెన్నై నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. పక్క రాష్ట్రాల న్యాయవాదులు మమ్మల్ని అడిగేవాళ్ళండి, నువ్వు ఆంధ్రాలోనే కదా వర్క్ చేస్తున్నావు అంటే, అవును. ఏంటే మీ ముఖ్యమంత్రికి పిచ్చా ఇర్రా? కాన్స్టిట్యూషనల్ బాడీ పోస్టు అధికారాలు తగ్గించచ్చా? ముఖ్యమంత్రికి ఆ పవర్ ఉందా? పవర్స్ గురించి మమ్మల్ని అడగండి. పిచ్చోడి చేతిలో రాయి, రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో పదవి. ఇది మా పరిస్థితి. తీసేశాడు. కానీ జ్యుడిషియరీ అనేది ఒకటి ఉంది చూడండి, ఇండిపెండెంట్ బాడీ. సో తద్వారా మళ్ళీ అతని పోస్ట్ని తిరిగి విధుల్లోకి తీసుకొచ్చిందండి. అంటే నేనేం చెప్తున్నానంటే, ఒక వ్యక్తి తప్పు చేయడానికి కారణమైన ఆఫీసర్లకు శిక్ష వేస్తున్నాం, కానీ వీళ్ళతో తప్పు చేపించేటటువంటి రాజకీయ నాయకులని గద్దెనెక్కించిన మనబోటి వాళ్ళకి మనమే శిక్ష వేసుకొని విలువైన ఓటుతో సమాధానం చెప్పాలి. ఎక్కడ ఎన్నికలలో చోరీ జరిగినా, డేటా పోయినా విలువైన ఓటుని మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుంటూ, అదే రకంగా మీ చుట్టుపక్కల ఓట్లని రీచెక్ చేసుకుంటూ ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్లో ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి. మీ విలువైన ఓటుని నిరభ్యంతరంగా, ధైర్యంగా, నిజాయితీగా వేయాలి. మేడం, ఒక్క తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లోనే ఒక్క లాగిన్ ద్వారానే 30,000 ఫేక్ ఐడీలు సృష్టించిన ఈ ప్రభుత్వం ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరం, ఒక ఇయర్కి సంబంధించిన డేటా మొత్తం చోరీ అయితే జరిగింది. అంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఈ ఎపిక్ కార్డ్స్ అనేది ఎన్ని కోట్లలో ప్రింట్ అవుతున్నాయి అంటారు బయట. ఇంత జరుగుతున్నా సరే ఎందుకని ప్రభుత్వం నుంచి స్పందన లేదు? ఇవాళ వచ్చిన కథనం మీద కూడా ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? సిఈసి వాళ్ళు కూడా అడుగుతున్న దానికి ఇక్కడ ఈసీ వాళ్ళు బదులు చెప్పలేని పరిస్థితిలో ఎందుకు ఉన్నారంటారు మేడం అసలుకి? సార్, ఇక్కడ సిఈసి, సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ వాళ్ళు అడిగినా వీళ్ళు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారంటే, ఎగ్జిక్యూటివ్ బాడీ, లెజిస్లేటరీ మొత్తం వాళ్ళ అండర్లో పెట్టేసుకున్నారండి. ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే కలెక్టర్లు వాళ్ళ కాళ్ళ కింద చెప్పుల్లాగా డైరీలు పట్టుకొని వాళ్ళ వెనకాల తిరిగేలాగా వాళ్ళతో దగ్గరుండి తప్పు చేపిస్తున్నారా, లేకపోతే వాళ్ళ వీక్ పాయింట్లు పట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ నిజాయితీ పరులైన ఆఫీసర్లు కూడా, చంద్రబాబు గారి టైంలో నిజాయితీగా ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా ఇప్పట్లో తప్పు చేస్తున్నారని మేము వింటుంటే మాకే ఆశ్చర్యం అవుతుంది. ఒక లాగిన్ ఐడిలో 30,000 ఓట్ల అండి. అసలు నాకు తెలిసి ఏలూరి సాంబశివరావు గారని ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడు కదండి, మనకు తెలిసి మంచి నాలెడ్జ్డ్ పర్సన్ అనమాట. అతని ఒక టీం ఉంటుంది అమెరికాలో. ఆ టీం అందరూ దొంగ ఓట్లు ఎన్నెన్ని చేరికలు వస్తున్నాయి, ఎన్నెన్ని తీరికలు తీసేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అనే వ్యవస్థ గురించి క్వశ్చన్ చేస్తూ నాతో లైవ్ కాల్లో నాకు చాలా సబ్జెక్ట్ అవగాహన నేర్పించేవాళ్ళండి వాళ్ళు. అప్పుడు వాళ్ళని అడిగా నేను, తిరుపతిలో మన చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గెలిచిన ఏరియాలో ఆయన గెలవడానికి ముందు ఒక 30,000 పైచులకు ఓట్లు ఏవో చేరికలు జరిగినాయట. అప్పటికప్పటికి చంద్రగిరిలో ఏమన్నా ఫ్యాక్టరీ వచ్చిందా, కంపెనీ వచ్చిందా, మెడికల్ కాలేజ్ వచ్చిందా, యూనివర్సిటీ వచ్చిందా? మరి అప్పటికప్పుడు 30,000 మంది తిరుపతి నుంచి, చెన్నై నుంచి, కేరళ నుంచి వలస వచ్చి ఎందుకు చంద్రగిరిలో నివాసం ఉన్నారు? తెలీదండి. అదే రకంగా దొంగ ఓట్లు మాత్రం 30,000 ఎంపికైపోయి ఆయన గెలిచేసినారు. మొన్న తిరుపతిలో ఈ ఏదైతే మున్సిపల్ కమిషనర్ గిరీష్ గారు ఎందుకు ఇలాగా ఒక లాగిన్ ఐడిలో 30,000 ఓట్లు తర్జుమాలు జరిగినాయో, అదే టైంలో ఒక ఎమ్మెల్యే చనిపోతే రీఎలక్షన్ ఏదో జరిగింది కదండి ఆ ఏరియాలో, ఎమ్మెల్యేనో ఎంపీనో, బహుశా ఎంపీ. సో ఆ పరిసర ప్రాంతాల్లో ఈ దొంగ ఓట్ల ద్వారా మళ్ళీ వైసీపీ గద్దెనెక్కేసింది. అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత వ్యతిరేకత ఉంది కదా, స్కూల్ టీచర్ల నుంచి, అంగన్వాడీ వాళ్ళ నుంచి, లేకపోతే అమరావతి రైతుల నుంచి, హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడుల నుంచి
చాలా వ్యతిరేకత ఉంది కదా. మరి ఎలా జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అంటున్నారో నాకు అర్థమయ్యేది కాదండి. కానీ ఏదో బలం ఆయన వెనకాల ఉంది. ఆయన బలం ఏంటా అనుకున్నానండి. బట్ ఐపాక్ సర్వే ద్వారా, ఈ వాలంటీరీ వ్యవస్థ ద్వారా, ఈ చిక్కటి చిరునవ్వుతో మన ముఖాల్లో నవ్వును చెరిపేసినటువంటి పరిస్థితి అయితే ఉందండి. 100% ఐపాక్ సర్వే ద్వారా ఎలక్షన్ కమిషనర్ కార్యాలయాల్లో దాడులు, ఎవరన్నా దొంగతనం చేస్తే బంగారము, ఆస్తి కాగితాలు, లేకపోతే డబ్బులు అనుకుంటాం. కానీ కాదండి, విలువైన డేటా. పీక మీద కత్తి పెట్టి నువ్వు ఎవరికి ఓటేస్తున్నావు, మేము చెప్పిన వాళ్ళకి ఓటైతే వేయాల్సిందే అనే పరిస్థితికి తీసుకొచ్చారండి. సో ఇదే రకంగా నిన్నటి రోజు నర్సరావుపేటలోనండి ఒక మెసేజ్ ద్వారా వచ్చింది. అక్కడ పోటీ చేసే ఒక అభ్యర్థి అండి, సమెక్స్ రెడ్డి ఎవరు, అతనట ఒక భవనాన్ని కట్టిస్తున్నాడట. ఆ భవనంలో కొన్ని వందల వేల ఓట్లు చేరిపోయినాయట. డోర్ నెంబర్లు కూడా వచ్చేసినాయట. ఆ భవనం చూస్తే స్లాబులు అయినాయండి, ఇళ్ళేమీ లేవు, గోడలేమీ లేవు. మరి ఖాళీ స్లాబుల్లో డోర్ నెంబర్ వచ్చేసింది. ఖాళీ స్లాబుల్లో అంటే ఇళ్ళు ఏమీ లేని దగ్గర, అంటే మనుషులే నిలబడిన దగ్గర డోర్ నెంబర్లు, మనుషులు ఉన్నట్టుగా ఓట్లు వచ్చేసినాయండి. ఇలా ఎన్ని ఓట్లు వచ్చినాయో మనం ఒకసారి వీటి గురించి రీఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనలో మార్పు వచ్చేసింది, కానీ ఇక్కడ వ్యవస్థలో ఇంకా మార్పు రాల. సో ఆ పనికి మాలినటువంటి దౌర్భాగ్య వ్యవస్థను మార్చాలంటే మళ్ళీ మనమే ముందుకు రావాలి. నేను సైతం అంటూ ప్రతి ఒక్క ఓటరు ఓట్ చెక్ చేసుకోండి. దగ్గరలో ఉండేటువంటి దొంగ ఓట్లను ఏర్పరేయండి. అదే రకంగా మీ దగ్గర ఉండేటువంటి ఏదైతే ఎగ్జిక్యూటివ్ సిబ్బంది అంతా ఇంకా కూడా వాళ్ళ మనుషులే కాబట్టి పైనుండే అధికారులకి, లేకపోతే మీ లోకల్ టీడీపీ జనసేన అభ్యర్థులు ఎవరైతే అక్కడ పోటీ చేసే అభ్యర్థులు వాళ్ళ దగ్గర దాకా ఇన్ఫార్మ్ చేయండి. దీంట్లో మీరు విలువైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామనే దృష్టిలోనే పెట్టుకోండి.